టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మంత్రి గడ్డం వివేక్ భేటీ అయ్యారు. గాంధీ భవన్ లో ఆయనతో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రివర్గంలో చోటు కల్పించిన తర్వాత టీపీసీసీ చీఫ్ తో తొలిసారి భేటీ అయ్యారు. దళితులకు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు కృషి చేసిన మహేష్ గౌడ్ కు వివేక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు అందించడానికి. హేమ, ప్రెజెంట్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో ఇటు గడ్డం వివేక్ భేటీ అయిన నేపథ్యంలో అసలు ఎలాంటి చర్యలు కొనసాగాయి, ఏం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి పార్టీ కార్యాలయానికి గడ్డం వివేక్ వెంకటస్వామి వచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కూడా కలవడం జరిగింది. అయితే ప్రధానంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసిన గడ్డం వివేక్ వెంకటస్వామి దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. ప్రధానంగా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించినట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. అయితే రీసెంట్ గా తెలిసిందే కేబినెట్ ఎక్స్పాన్షన్ అయింది. కేబినెట్ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఎస్సీ వర్గానికి సంబంధించి మాల కమ్యూనిటీ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామికి కేబినెట్ లో అవకాశం కలిగింది. అటు కార్మిక శాఖను కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కార్మిక శాఖ నిన్న ఈవినింగ్ అనౌన్స్ చేశారు. శాఖల కేటాయింపు జరిగింది. ఇక ఒక్కొక్కరిని కూడా గడ్డం వివేక్ వెంకటస్వామి కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అటు ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అగ్రనేతలు ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఇక ఈ రోజు నేరుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేరుగా గాంధీ భవన్ కు వచ్చి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కూడా భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ తో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ పైన కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మిగతా మంత్రులను కూడా ఒక్కొక్కరిగా కలుస్తారు అని కూడా సమాచారం. ఇక మిగతా మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాటి శ్రీహరి కానివ్వండి, అడ్లూరి లక్ష్మణ్ కూడా ఒక్కొక్కరిని కలుస్తూ ఉన్నారు. మర్యాద పూర్వకంగా భేటీ అవ్వడంతో పాటు రానున్నటువంటి కార్యాచరణ, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి వివరాలు అండ్ మోర్ ఓవర్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా రాజకీయాల పైన కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, టీపీసీసీ చీఫ్ ది పాత్ర ఎంతో ఉందని చెప్తూ ఉన్నారు మంత్రివర్గంలో చోటు కల్పించే పాత్రలో. సో ప్రెసెంట్ దళితులకు మంత్రివర్గంలో కృషి చేసినందుకు మహేష్ గౌడ్కు ఇటు వివేక్ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. తన సన్మానం చేయటం, అలాగే తన ఆనందాన్ని